మొహరం వేడుకలకు పాత బస్తీలో సర్వం సిద్ధమైంది. ఈసారి మొహరం ఫ్రైడే వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పాత బస్తీలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు పోలీసులు. అయితే ప్రతి ఏటా మొహరం పండుగ భాగ్యనగరంలో మత సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తోంది. నగరంలో పలు ప్రాంతాల్లో జరుపుకునే పీర్ల పండుగ నైజాం రాజుల కాలం నుంచే హిందూ ముస్లింలు సహోదరులుగా జరుపుకోవటం ఆనవాయితీ. శత్రువులతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన హుస్సేన్ను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు తమను తాము గాయపరుచుకుంటూ రక్తం చిందిస్తూ మాతం నిర్వహిస్తారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు కమిషనర్ అనురాగ్ శర్మ. ఫ్రైడే నాడు మొహర్రం ది 10th డే ప్రొసెషన్ కొనసాగుతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఈ ప్రొసెషన్లో మన షియా ముస్లిం బ్రదర్స్ వాళ్ళందరూ బీవీ కాలం డబీర్పూర్ ఏరియా నుంచి ఆ ప్రొసెషన్లో తీసేసి ఒక ఎలిఫెంట్ మీద చార్మినార్, దాని తర్వాత మీర్ చౌక్ ఏరియా నుంచి తీసేసి దారుల్ షిఫా వైపు వెళ్ళి అక్కడి నుంచి మూసీ వరకు తీసుకువెళ్తారు. అన్ని ఏర్పాట్లు దీంట్లో అయిపోయినాయి. రంజాన్, బక్రీద్ పండుగల తరహాలో మొహరం వేడుకల సందర్భంగా పలు ప్రత్యేక వంటకాలను తయారు చేస్తారు. రోట్, చోంగే లాంటి పిండి పదార్థాలను తయారు చేయడంతో పాటు మొహరం రోజు బెల్లం, చక్కెర, పాలతో షర్బత్ పంపిణీ చేస్తారు. పాత బస్తీలో బయలుదేరే మాతం చాదర్ఘాట్ దగ్గర దట్టీలను సమర్పించడంతో ముగుస్తుంది. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనే ఈ మాతం కార్యక్రమంలో ఏనుగుపై దట్టీలను ఉంచి ఊరేగిస్తారు. మొహరం ఈసారి శుక్రవారం రావడంతో మాతంతో పాటు మక్కా మసీదులో ప్రార్థనలు క్లాష్ కానివ్వకుండా పాత బస్తీలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. అదనపు బలగాలను కూడా మోహరిస్తామని చెప్తున్నారు.